అనుకోకుండా అవకాశం కుదరక రీజన్ ఏదైనా పక్కన పెట్టేసుకుంటే కొన్ని సినిమాల్ని వదులుకోవాల్సి వస్తుంది. అలా వదులుకున్న రౌడీ బాయ్ గురించి చెప్పుకోవాలి. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో అటు పూరి జగన్నాథ్ ఇటు రామ్ కెరీర్ లో మైలురాయిగా నిలిచినటువంటి స్మార్ట్ శంకర్ ఫస్ట్ పూరి గారి కథను విజయ్ కి వినిపించారంట. అయితే డ్యూయల్ రోల్ కాన్సెప్ట్ విషయంలో విజయ్ కి కొన్ని డౌట్స్ అవి ఉండటంతో మూవీ చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదంట. దాంతో కథ కాస్త రామ్ దగ్గరికి వెళ్లటం, తన ఎనర్జీని 100 రెట్లు పెంచి స్మార్ట్ శంకర్ గా రామ్ ఆలోచించడం జరిగిపోయింది. ఇప్పుడు డబుల్ స్మార్ట్ కూడా రాబోతుంది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఇక యువతను విశేషంగా ఆకట్టుకున్నటువంటి RX100 అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చినటువంటి ఒక రొమాంటిక్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కార్తికేయ కెరీర్ కు మైలురాయిగా నిలిచింది. తొలుత అజయ్ గారు శర్వానంద్కి కథ వినిపించినా రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో వద్దనుకున్నారు ఆయన. దీంతో విజయ్ దేవరకొండను సంప్రదిస్తే అప్పటికే తాను చేసినటువంటి అర్జున్ రెడ్డి తరహాలోనే ఉందని చెప్పి ఆయన కూడా నో అన్నారు. ఇక బుచ్చిబాబు గారి ఉప్పెన 2021లో వచ్చినటువంటి సినిమా యువతను బాగా ఆకట్టుకున్నటువంటి మూవీ. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి వీళ్ళిద్దరి జంట, వీళ్ళకి అందరూ ఫిదా అయిపోయారు. దేవిశ్రీ మ్యూజిక్ అయితే మ్యాజిక్ చేసేసింది. మరి ఈ మూవీలో ఫస్ట్ హీరోగా విజయ్ దేవరకొండ అనుకున్నారంట. బుచ్చిబాబు గారు సహాయ దర్శకుడిగా ఉండగానే తను విజయ్ దేవరకొండను దృష్టిలో పెట్టుకుని కథను డెవలప్ చేసుకున్నారంట. అయితే అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన తర్వాత విజయ్ రేంజ్ మారిపోవడంతో కథ ఆయనకు నప్పదు అని చెప్పి అనుకున్నారంట. మరి మరో కథ కూడా ఉంది, భీష్మ. వెంకీ కుటుంబల దర్శకత్వంలో నితిన్, రష్మిక కలిసి నటించినటువంటి ఈ మూవీ మంచి ఎంటర్టైనర్. ఆర్గానిక్ ఫార్మింగ్ కి సంబంధించినటువంటి నేపథ్యంలో సాగేటువంటి కథ. ఫస్ట్ విజయ్ కు చెప్తే అనుకోని కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేయాల్సి వచ్చిందంట. ఈ మూవీ నితిన్ కెరీర్ కు మంచి హెల్ప్ అయింది. అలా ఈ మూవీస్ ని విజయ్ మిస్ అవ్వడం జరిగింది.